మీరు కనుక ఒక ఎన్ఐటి కాలేజ్లో చదవాలన్నా లేదా జిఎఫ్టిఏ కాలేజ్లో చదవాలన్నా లేదా ఐఐటి కాలేజ్లో చదవాలన్నా ఒక బెస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. అదేంటంటే జేఈ మెయిన్స్. సో ఈ జేఈ మెయిన్స్ అనేది ఈ రోజులలో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ద టఫెస్ట్ ఎగ్జామ్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత మోస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే దీన్ని రాయడం వల్ల మీరు టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో గ్రాడ్యుయేషన్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. సో అందుకే ఈ ఎగ్జామ్కి కాంపిటీషన్ అనేది కూడా చాలా ఉంది. సో ఈ ఎగ్జామ్కి అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒక స్టడీ ప్లాన్ ఏంటిది, ఒక బెస్ట్ రోడ్ మ్యాప్ ఏంటిది, అదంతా కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మీరు జేఈ మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి విత్ ఇన్ షార్ట్ టైంలో అనేది క్లియర్గా చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒక క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ అనేది డెఫినెట్లీ మీకు వస్తుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మీ యూట్యూబ్ ఛానల్ హర్షిబెటిక్. సో మనం ఈ వీడియోలో జేఈ మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీరు కనుక ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలే మర్చిపోకండి. సో దట్ మీకు నాకు చాలా హెల్ప్ఫుల్ అనేది అవుతుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా కూడా మీరు చేయవలసింది ఏంటంటే ఆ ఎగ్జామ్ గురించి ఫస్ట్ అర్థం చేసుకోండి. అసలు ఎగ్జామ్ పర్పస్ ఏంటిది, ఆ ఎగ్జామ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆ ఎగ్జామ్ డ్యూరేషన్ ఏంటి, ఆ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా మీకు తెలిసి ఉండాలి. తెలిసినప్పుడు మాత్రమే మీరు ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు. అంతేగాని ఏం తెలియకుండా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం అంటే అది ఖచ్చితంగా ఇంపాసిబులే. సో అందుకే ఈ ఎగ్జామ్ గురించి కనుక మీరు తెలుసుకోవాలంటే నేను దాని మీద ఒక వీడియో చేశాను. దానిపైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ దాన్ని చూడండి. దాన్ని చూస్తే మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది అసలు జేఈ మెయిన్స్ అంటే ఏంటి అని దాని గురించి. సో దాన్ని చూసిన తర్వాత వెంటనే వచ్చి ఈ వీడియోని చూడండి. అప్పుడు మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. మళ్ళీ అవన్నీ నేను ఈ వీడియోలో చెప్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, మళ్ళీ మీకు కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు. సో ఫస్ట్ అయితే ఆ వీడియో చూడండి, దాన్ని చూసిన తర్వాత దీన్ని చూడండి. ఒక బెటర్ అండర్స్టాండింగ్ అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే జేఈ మెయిన్స్ అంటే ఏంటంటే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామ్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్లో మీకు మొత్తం ఎంసీక్యూస్ అనేటివి ఉంటాయి. ఎంసీక్యూస్ ఎన్ని ఉంటాయి అంటే మొత్తం 75 క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. అంటే ఓవరాల్గా మీకు 90 క్వశ్చన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 90 క్వశ్చన్స్ మీరు కేవలం 75 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తే మీరు ఎగ్జామ్లో మొత్తం ఫుల్ మార్క్స్ని గెయిన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ ఎగ్జామ్లో మీకు మొత్తం 3 సబ్జెక్ట్స్ అనేటివి ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్. ఈ 3 సబ్జెక్ట్స్ నుండే మీకు మొత్తం క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి. ఈ ఎగ్జామ్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి మీకు మొత్తం 3 అవర్స్ ఉంటుంది. విత్ ఇన్ 3 అవర్స్లో మీరు ఖచ్చితంగా 75 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి. ఆ తర్వాత 300 మార్క్స్లో మీరు కేవలం 150 నుంచి 200 మార్క్స్ని కనుక స్కోర్ చేయగలిగితే ఈజీగా మీరు ఒక ఎన్ఐటి కాలేజ్లో సీట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీంట్లో క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ జేఈ అడ్వాన్స్ ఉంటుంది. దాంట్లో క్వాలిఫై అయితే ఈజీగా మీరు ఐఐటి కాలేజ్లో కూడా చదవచ్చు. సో ఇది ఒక బెస్ట్ అండ్ గ్రేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మన ఇండియాలో టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అవే ఎన్ఐటి, ఆ తర్వాత ఐఐటి, ఆ తర్వాత జిఎఫ్టిఏ కాలేజెస్. సో అలాంటి కాలేజెస్లో చదవాలంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ని రాయండి. డెఫినెట్లీ మీరు బెస్ట్ కాలేజెస్లో గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేయవచ్చు. ఇది ఎగ్జామ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది. ఇంకా మీకు క్లియర్గా కావాలంటే ఆ వీడియోని చూడండి, తర్వాత ఈ వీడియోని చూడండి. బెటర్ అండర్స్టాండింగ్ అనేది మీకు ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఎగ్జామ్ గురించి అయితే మీకు బెటర్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఆ తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే సిలబస్ విషయానికి వస్తే మీకు మొత్తం ఎన్సీఈఆర్టీ సిలబస్ మాత్రమే ఉంటుంది. మీరు ఏదైతే ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ చదివారు కదా, ఆ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ నుండే మ్యాక్సిమం అయితే ఉంటుంది. మీరు ఐపీకి ప్రిపేర్ అయితే ఒకవేళ ఆ ఐపీ సిలబస్ ఉంటుంది, బట్ ఇంకొంచెం అడ్వాన్స్డ్ అయితే ఉంటుంది. అడ్వాన్స్డ్గా క్వశ్చన్స్ అనేవి మీకు అడుగుతారు. సిలబస్ కూడా ఇంకా అడ్వాన్స్డ్గా చదవవలసి ఉంటుంది. బట్ సిలబస్, సబ్జెక్ట్స్, కాన్సెప్ట్స్ మాత్రం అవే. బట్ మీరు ఐపీలో జస్ట్ నార్మల్గా చదువుతారు. ఈ జేఈ మెయిన్స్కి ఏంటంటే ఇంకొంచెం అడ్వాన్స్గా చదువుతారు, అంతే డిఫరెన్స్. అంతేగాని కాన్సెప్ట్స్ మాత్రం డిఫరెంట్ అయితే ఏముంది. జేఈ మెయిన్స్లో మీకు మొత్తం 3 సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నాను కదా, అవేంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్. సో ఈ 3 సబ్జెక్ట్స్ని కనుక మీరు మంచిగా ప్రిపేర్ అయితే ఈజీగా ఈ జేఈ మెయిన్స్ని అటెంప్ట్ చేయవు. ఇంకా మీకు ఏం సిలబస్ ఉంటుంది అనే దాని గురించి ఒకవేళ డౌట్ ఉంటే నేను ఇమేజెస్ని డిస్ప్లే చేస్తాను. సో వాటిని చెక్ చేయండి. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదే సిలబస్ అనేది మీకు ఉంటుంది రిలేటెడ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్. సో ఈ ఇమేజెస్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఒక బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఆ తర్వాత మీకు తెలుస్తుంది అసలు మీరు ఏం కాన్సెప్ట్స్ చదవాలి అనే దాని గురించి కూడా. ఎందుకంటే ఏం చదవాలో తెలియకుండా మీరు ఏదో ఒకటి చదువుతా పోతే నడవదు కదా. ఈ సిలబస్ని ఫస్ట్ అయితే స్క్రీన్ షాట్ తీసుకొని ఈ సిలబస్ని చదవండి. సో దట్ మీరు ఈజీగా జేఈ మెయిన్స్ని క్రాక్ చేయగలుగుతారు. ఆ తర్వాత థర్డ్ పాయింట్ టైం టేబుల్ లేదా టైం మేనేజ్మెంట్ విషయానికి వద్దాం. ఇదే అసలు పాయింట్. అసలు మీరు ఏ టైప్ ఆఫ్లో ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏ టైంలో ఏది ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు సిలబస్ని స్టార్ట్ చేస్తారు కదా, స్టార్ట్ చేసిన తర్వాత రోజు థియరీ చదువుకుంటూ వెళ్తే మీరు ఏం గెయిన్ చేసుకోలేరు, నథింగ్ యూ విల్ గెయిన్. సో ప్రతిరోజు థియరీని
చదువుకుంటూ వెళ్ళడం అని కాదు. మీరు ఫస్ట్ డే థియరీని చదువుతారు కదా, నెక్స్ట్ డే ఏం చేయాలంటే ఈ థియరీ రిలేటెడ్ పీవైక్యూస్ని సాల్వ్ చేయాలి. పీవైక్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆ పీవైక్యూస్ని సాల్వ్ చేయండి. మీరు ఎంసీక్యూస్ కంటే పీవైక్యూస్ని సాల్వ్ చేయడం బెటర్. ఎందుకంటే పీవైక్యూస్ని సాల్వ్ చేస్తే లాస్ట్ ఇయర్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి, అసలు ఏ టైప్ ఆఫ్లో వాళ్ళు అడుగుతున్నారు, క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఎలా ఉంది అనేది మీకు అర్థమవుతుంది. సో అందుకే వన్స్ మీరు కాన్సెప్ట్ని చదవడం స్టార్ట్ చేస్తే థియరీ పార్ట్ అంతా చదవండి, లేదా మీరు ఏదైనా క్లాస్ వింటే ఆ క్లాస్ వినండి. విన్న తర్వాత మీరు పీవైక్యూస్ని సాల్వ్ చేయండి, మీరు ఏదైతే విన్నారో దాని గురించి. వన్స్ సాల్వ్ చేసిన తర్వాత మీకు బెటర్ అండర్స్టాండింగ్ అనేది మీరు పర్ డే ఖచ్చితంగా 6 to 8 hours అనేది చదవాలి. చదివితేనే మీరు ఈజీగా జేమిన్స్ని క్రాక్ చేయగలుగుతారు, లేకపోతే చాలా కష్టమైనది అవుతుంది. 6 to 8 hours ఎలా చదవాలి అనే డౌట్ కనుక మీకుంటే ఫస్ట్ 2 hours అయితే క్లాస్ వినండి, లేదా ఏదైనా థియరీ చదవండి. చదివిన తర్వాత దాన్ని మంచిగా ఒకసారి అర్థం చేసుకోండి, లేదా రివిజన్ చేసుకోండి మిగతా 2 hours. ఆ తర్వాత ఇంకొక 2 hours ఏం చేస్తారంటే పీవైక్యూస్ని సాల్వ్ చేయండి. ఈ పీవైక్యూస్ని సాల్వ్ చేస్తే మీరు ఆ డేని ఫినిష్ చేసినట్టే. మీరు చదివిన కాన్సెప్ట్ అయిపోయింది, దాని రిలేటెడ్ రివిజన్ అయిపోయింది, దాని రిలేటెడ్ పీవైక్యూస్ కూడా అయిపోయి. అంటే మీరు పర్ఫెక్ట్గా ఒక కాన్సెప్ట్ని లేదా ఒక చాప్టర్ని కంప్లీట్ చేసిన వాళ్ళు అవుతారు. టార్గెట్ పెట్టుకోండి, ఈరోజు నేను ఇంకో ఈ పలానా చాప్టర్ చదవాలి, ఈ చాప్టర్ని ఫినిష్ చేయాలి అని ఒక టార్గెట్ పెట్టుకొని మరి చదవండి. అలా అయితేనే మీరు మంచిగా మూవ్ ఆన్ అవుతారు. అంతేగాని ఏదో చదువుతున్నామంటే అసలే సెట్ అవ్వదు. ఎందుకంటే ఇది మోస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్. మీరు ఒక క్వశ్చన్ని అటెంప్ట్ చేయాలంటే చాలా లాజికల్గా ఆలోచించాలి, చాలా బెటర్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఇవి రెండు ఉన్నప్పుడు మాత్రమే ఒక క్వశ్చన్ ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. సో అందుకే మంచి ప్లాన్ చెప్తున్నాను. ఫస్ట్ అయితే రివిజన్ చేయండి. మీరు ఏదైతే నిన్న చదివారో లేదా ఎప్పుడైనా ఏదైనా రివిజన్ అయితే చేయండి. రివిజన్ చేసిన తర్వాత థియరీ చదవండి, లేదా ఏదైనా క్లాస్ వినండి. క్లాస్ విన్న తర్వాత దాని రిలేటెడ్ కాన్సెప్ట్ని చదవండి. ఇన్ కేస్ మీరు క్లాస్ వింటే కాన్సెప్ట్ చదవండి, థియరీ చదివితే మళ్ళీ వెంటనే పీవైక్యూస్కి వెళ్ళండి. పీవైక్యూస్ని మంచిగా సాల్వ్ చేయండి. పీవైక్యూ సాల్వ్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే ఒక పీవైక్యూని సాల్వ్ చేయాలంటే మీరు లాట్ ఆఫ్ టైంని తీసుకుంటారు. ఆ టైంలో అసలు నేను జేమిన్స్ రాయగలుగుతానా, అసలు ఏంటి పీవైక్యూస్ ఒక్కొక్కటి ఇంత టఫ్ ఉన్నది ఏంటి అనే ఆలోచనలు అయితే మీకు ఉంటాయి. స్టార్టింగ్లో ఎవరికైనా కూడా అలా ఉంటుంది, ఎంత మంచిగా చదవని అలాగే ఉంటుంది. వన్స్ మీరు ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే ఈజీగా మీరు మూవ్ ఆన్ అయిపోవచ్చు. అస్సలు టెన్షన్ తీసుకోకండి. టైం మేనేజ్మెంట్ అనేది మంచిగా చేసుకోండి. థియరీ చదవడము, రివిజన్ చేయడము, ఆ తర్వాత పీవైక్యూస్ని సాల్వ్ చేయడము, ఈ వే ఆఫ్లో కనుక మీరు టైంని మేనేజ్ చేసుకుంటే ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. వన్స్ మీరు పీవైక్యూస్ని సాల్వ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత 1 2 3 4 ఒక 10 క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తే ఒక కాన్ఫిడెన్స్ అనేది మీకు వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ 11th క్వశ్చన్ ఉంటుంది కదా, దాన్ని మీరు తక్కువ టైంలోనే సాల్వ్ చేయగలుగుతారు. ఎందుకంటే మీరు క్వశ్చన్ని అర్థం చేసుకోవడం అనేది నేర్చుకుంటారు. ఒక పీవైక్యూస్ని ఎలా సాల్వ్ చేయాలనే బెటర్ అండర్స్టాండింగ్ కూడా మీకు ఉంటుంది. సో స్ట్రగుల్ అవుతున్నారు కదా అని అస్సలు గివ్ అప్ ఇవ్వవద్దు. ఖచ్చితంగా కన్సిస్టెంట్గా ఉండి పీవైక్యూస్ని సాల్వ్ చేయడం మాత్రం ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే పీవైక్యూసే మీకు బెటర్ క్లారిటీ అనేది ఇస్తుంది. ఇది టైం మేనేజ్మెంట్. ఆ తర్వాత ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి. ఫైనల్గా మీరు ఎలాంటి బుక్స్ని ప్రిఫర్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఏ బుక్స్ వద్దు, ఎన్సీఆర్టీని ప్రిఫర్ చేయండి. ఎన్సీఆర్టీలో మీకు థియరీ ఉంటుంది, ఎన్సీఆర్టీ బుక్స్ పీవైక్యూ బుక్స్ కూడా ఉంటాయి. సో వాటిని కూడా ప్రిఫర్ చేయండి. అవి ఏంటంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. ఎందుకంటే మీకు మొత్తం వచ్చేది ఎన్సీఆర్టీ సిలబసే. సో ఎన్సీఆర్టీ సిలబసే కాబట్టి ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే ఒక బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే కాన్సెప్ట్ వైజ్ మంచిగా, అంటే వాళ్ళ వే ఆఫ్ కంటెంట్ అనేది చాలా బాగుంటుంది. సో అందుకే మీకు బెటర్ అండర్స్టాండింగ్ కూడా ఉంటుంది. అందుకే ఎక్కువగా ఎన్సీఆర్టీ బుక్స్ని అయితే ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. ఎన్సీఆర్టీ పీవైక్యూ బుక్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా ప్రిఫర్ చేయండి. వాటిలో ఏంటంటే కాన్సెప్ట్ వైజ్ ఉంటాయి, ప్రతి కాన్సెప్ట్కి కాన్సెప్ట్ వైజ్ ఉంటాయి కాబట్టి మీకు బెటర్ అండర్స్టాండింగ్, బెటర్ క్లారిటీ. ఆ తర్వాత కాన్సెప్ట్ వైజ్ కూడా పీవైక్యూస్ చేసిన క్లారిటీ అనేది కూడా మీకు ఉంటుంది, ఒక కాన్ఫిడెన్స్ కూడా మీకు వస్తుంది. సో అందుకే ఎక్కువగా మీరు ఖచ్చితంగా ఎన్సీఆర్టీ బుక్స్ని అయితే ప్రిఫర్ చేయండి. ఆ తర్వాత పీవైక్యూస్ ఉంటాయి, పీవైక్యూస్ కూడా ఎన్సీఆర్టీ పీవైక్యూస్ బుక్స్ ఉంటాయి. సో వాటిని కూడా ప్రిఫర్ చేయండి. ఇక మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు పీవైక్యూస్ సాల్వ్ చేయడము, ఆ తర్వాత థియరీ చదవడము, ఆ తర్వాత క్లాస్ వినడం ఇదే కాదు, మాక్ టెస్ట్లను కూడా ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. మాక్ టెస్ట్ల వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఒక క్వశ్చన్ని ఎంత టైంలో అటెంప్ట్ చేయగలుగుతున్నారు, అసలు క్వశ్చన్ని మీరు ఏ టైప్ ఆఫ్లో అటెంప్ట్ చేయగలుగుతున్నారు, మీరు వెదర్ కరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నారా లేదా, అసలు మీరు కరెక్ట్గా క్వశ్చన్ని అర్థం చేసుకుంటున్నారా లేదా, ఇవన్నీ కూడా ఎక్కడ తెలుస్తుందంటే మీరు మాక్ టెస్ట్ని అటెంప్ట్ చేసినప్పుడు ఒక 3 hours ఆఫ్ టైంలో మీరు 75 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయగలుగుతున్నారా లేదా, అదంతా కూడా తెలిసేది మీకు మాక్ టెస్ట్లోనే. సో మాక్ టెస్ట్లను ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్లు చాలా దొరుకుతున్నాయి, ఫ్రీ మాక్ టెస్ట్ల వెబ్సైట్స్ కూడా చాలా ఉన్నాయి. సో వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. వన్స్ మీరు యూట్యూబ్లోనికి ఎంట్రీ అయితే లాట్ ఆఫ్ కంటెంట్ అనేది ఉంది రిలేటెడ్ జేమిన్స్. సో ఎంట్రీ అవ్వండి యూట్యూబ్లోనికి, జేమిన్స్ గురించి రీసెర్చ్ చేయండి ఎక్కువ. సో మాక్ టెస్ట్ల గురించి కూడా మీకు చాలా మంది చెప్తారు.
ఆ మాక్ టెస్ట్లను అటెంప్ట్ చేస్తే మీకు బెటర్ ఐడియా, బెటర్ క్లారిటీ అనేది కూడా మీకు వస్తుంది. సో మాక్ టెస్ట్లను కూడా ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. ఇది నెక్స్ట్ పాయింట్. ఆ తర్వాత మీరు ఫైనల్గా చేయవలసింది రివిజన్. వితౌట్ రివిజన్ యూ కాంట్ క్రాక్ ఏ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఏ సబ్జెక్ట్ అయినా చూస్ చేసుకోండి, ఏ ఎగ్జామ్ అయినా చూస్ చేసుకోండి, మీరు చదివిన కాన్సెప్ట్ అనేది వన్స్ మీరు రివైజ్ చేస్తేనే మీరు బెటర్గా అటెంప్ట్ చేయగలుగుతారు. రివిజన్ ఏం చేస్తుందంటే మీకు క్లారిటీ ఇస్తుంది. మీరు సబ్జెక్ట్ విషయంలో ఎంతైతే అర్థం చేసుకున్నారో ఆ అండర్స్టాండింగ్ వేరు, ఆ తర్వాత క్లారిటీ వేరు. మీకు సబ్జెక్ట్ విషయంలో క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా రివిజన్ చేయాలి. రివిజన్ చేసినప్పుడు ఏంటంటే మీరు ఏదైనా కాన్సెప్ట్స్ని మిస్ అయితే మళ్ళీ చదవచ్చు. ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకుండా మీరు రివిజన్ చేసినప్పుడు అర్థమవుతుంది. ఆ తర్వాత మీరు చదివిన కాన్సెప్ట్ విషయంలో మంచి క్లారిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే మీకు క్వశ్చన్ ఇచ్చి దాని ఆన్సర్ రాయమనడం కాదు కదా, ఆ క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 4 ఆప్షన్స్లో మీరు కరెక్ట్ది చూస్ చేసుకోవాలంటే మీకు ఆ క్వశ్చన్ గురించి బెటర్ క్లారిటీ అనేది ఉండాలి. ఆ క్లారిటీ ఉండాలంటే రివిజన్ అనేది ఖచ్చితంగా మ్యాండటరీ. మీరు రివిజన్ చేస్తేనే ఖచ్చితంగా బెటర్గా క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయగలుగుతారు. లేకపోతే ఏమవుతుందంటే ఒక టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనేది ఖచ్చితంగా మీకు ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ ఉండకూడదంటేనే రివిజన్ చేయాలి. సో అందుకే నేను ప్రతి ఒక్కరికి ఇదే చెప్తాను, మీరు ఖచ్చితంగా రివిజన్ చేస్తేనే బెటర్ క్లారిటీ అనేది మీకు ఉంటుంది. కాబట్టి రివిజన్ని మాత్రం అసలే మర్చిపోకండి. వన్స్ మీరు స్టడీ ప్లాన్ వేసుకున్న తర్వాత, మీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత, పీవీక్యూస్ని సాల్వ్ చేసిన తర్వాత మాక్ టెస్ట్లని అటెంప్ట్ చేస్తూనే రివిజన్ చేయండి. రివిజన్ చేస్తూ మాక్ టెస్ట్లు అంటే అటెంప్ట్ చేస్తే మాక్ టెస్ట్లో కూడా మీకు మంచి స్కోర్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మీ రివిజన్ కంప్లీట్ అవుతుంది. ఫైనల్గా మీకు ఒక క్లారిటీ వస్తుంది. రేపు ఎగ్జామ్ పెట్టినా కూడా మీరు అటెంప్ట్ చేసే స్టేజ్లో అనేది ఉంటారు. సో ఇది జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ గురించి. ఇలా ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్లీ మీరు క్రాక్ చేయగలుగుతారు. ఎందుకంటే 300 మార్క్స్కి 300 రానవసరం లేదు చెప్తున్నాను కదా. 150 నుంచి 200 అకార్డింగ్ టు మీ క్యాస్ట్ ఇంకా చాలా తక్కువ స్కోర్ అనేది ఉంటుంది. సో 150-200 కనుక వస్తే ఈజీగా మీరు ఒక ఎన్ఐటి కాలేజీలో చదవచ్చు. అది కాదు ఇంకో కొంచెం మంచిగా ప్రిపేర్ అయితే జేఈఈ అడ్వాన్స్ని రాయవచ్చు. జేఈఈ అడ్వాన్స్ని రాస్తే మీరు ఒక ఐఐటి కాలేజ్లో కూడా చదవచ్చు. ఇవేంటంటే ఒక టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్. ఇన్ కేస్ మీరు కనుక గ్రాడ్యుయేషన్ని చేయాలి అంటే ఈ కాలేజెస్లో మీరు గ్రాడ్యుయేషన్ చేసిన మీ సర్టిఫికేట్కి మంచి వాల్యూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మీకు ఒక బెటర్ నాలెడ్జ్ కూడా వస్తుంది. సో అందుకే ఈ పాయింట్స్ను మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ మీరు జేఈఈ మెయిన్స్ గురించి తెలుసుకోండి. వన్స్ తెలుసుకున్న తర్వాత సిలబస్ తెలుసుకోండి. సిలబస్ అసలు ఏముంది, మీరు ఏం సిలబస్ చదవాలి, ఏ టైప్ ఆఫ్ సిలబస్ చదవాలి అనే దాని గురించి. ఆ తర్వాత టైం మేనేజ్మెంట్ ఖచ్చితంగా చేసుకోండి. మీరు 6 to 8 అవర్స్ ఖచ్చితంగా చదవాలి. ఫస్ట్ 2 అవర్స్ థియరీ చదవడము, నెక్స్ట్ 2 అవర్స్ రివిజన్ చేయడము, నెక్స్ట్ 2 అవర్స్ పీవైక్యూస్ని సాల్వ్ చేయడము. వన్స్ మీరు టైం మేనేజ్మెంట్, టైం టేబుల్ చేసుకున్న తర్వాత మంచిగా ప్రిపరేషన్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మాక్ టెస్ట్లను అయితే అటెంప్ట్ చేయండి. మాక్ టెస్ట్లని అటెంప్ట్ చేస్తూనే రివిజన్ అయితే కంప్లీట్, సో దట్ అప్పుడు మీరు క్లియర్గా జేఈఈ మెయిన్స్ని అటెంప్ట్ చేయగలుగుతారు. ఇది ప్రాసెస్ వచ్చేసి. మీరు ఇలా ప్రిపేర్ అయితే డెఫినెట్లీ ఈజీగా ద టఫెస్ట్ ఎగ్జామ్, ద కాంపిటేటివ్ ఎగ్జామే కావచ్చు, బట్ మీరు కనుక ఈ ప్రాసెస్ని ఫాలో అయితే ఈజీగా మీరు జేఈఈ మెయిన్స్ని క్రాక్ చేయగలుగుతారు. సో ఫైనల్గా కొన్ని టిప్స్ చెప్తాను, కేర్ఫుల్గా వినండి. ఇవి మీకు చాలా హెల్ప్ఫుల్ అనేది అవుతాయి. ఫస్ట్ టిప్ ఏంటంటే మీరు ఎప్పుడైతే ప్రిపేర్ అవుతున్నారో ఫార్ములా బుక్ అనేది మెయింటైన్ చేయండి. ఫార్ములా బుక్ని మెయింటైన్ చేసినప్పుడు మీ రివిజన్ అనేది ఈజీగా కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఏదైనా మర్చిపోయినా కూడా వెంటనే రీగెయిన్ చేసుకోగలుగుతారు, ఈజీగా రిమెంబర్ కూడా చేసుకోగలుగుతారు. సో అందుకే ఫార్ములా బుక్స్ని మెయింటైన్ చేయండి. అవి మీకు తెలియకుండానే చాలా హెల్ప్ఫుల్ అంటే అవుతుంది. ఆ తర్వాత మీరు పీవైక్యూస్ని సాల్వ్ చేసేటప్పుడు, మీరు ఫస్ట్ పీవైక్యూని సాల్వ్ చేసేటప్పుడు మీరు క్యాజువల్గా సొల్యూషన్ చూస్తారు. ఓకే చూడండి, ఎందుకంటే ఫస్టే కాబట్టి మీకు అంత అండర్స్టాండింగ్ క్వశ్చన్ అనేది అంత అర్థం కాదు. ఆ తర్వాత మీకు కొంచెం డిఫికల్టీ కూడా ఉంటుంది. బట్ ప్రతిసారి అలా సొల్యూషన్ అయితే అసలే చూడకండి. క్వశ్చన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఎంత అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే మీకు అంత బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. మీరు అంత ఈజీగా కూడా మిగతా పీవైక్యూస్ని సాల్వ్ చేయగలుగుతారు. అంతేగాని ప్రతి దానికి మీరు సొల్యూషన్ చూసి సాల్వ్ చేశారనుకోండి, మీరు క్వశ్చన్ని అర్థం చేసుకోవడం మానేసి జస్ట్ కాపీ పేస్ట్ లాగా అయిపోతుంది. అలా కాకుండా కొన్ని చూడండి సొల్యూషన్స్ అసలు ఏ టైప్ ఆఫ్లో సాల్వ్ చేయాలని. మిగతావి మాత్రం మీరు టైం తీసుకున్నా పర్లేదు, కొంచెం లేట్ అయినా పర్లేదు, బట్ పీవైక్యూస్ని సాల్వ్ చేసేటప్పుడు క్వశ్చన్ని అర్థం చేసుకోండి. అంతేగాని పదే సొల్యూషన్స్ని మాత్రం అసలే చూడకండి. చదివే కదా అని మరీ చదువు మీద కూడా ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకండి. మీ హెల్త్ గురించి కూడా ఖచ్చితంగా టేక్ కేర్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎంత చదివినా కూడా మీ హెల్త్ కరెక్ట్గా ఉంటేనే, మీ హెల్త్ మీకు సపోర్ట్ చేస్తేనే మీరు మంచిగా రాయగలుగుతారు ఎగ్జామ్. సో అందుకే హెల్త్ విషయంలో కూడా మంచిగా టేక్ కేర్ తీసుకోండి. జంక్ ఫుడ్ని ఎక్కువగా అవాయిడ్ చేయండి, మంచి హెల్త్ ఫుడ్ని తీసుకోండి. ఆ తర్వాత మంచిగా మీ హెల్త్ని కూడా మంచిగా ఎనర్జెటిక్గా ఉంచుకోండి, యాక్టివ్గా ఉంచుకోండి. అప్పుడే మీరు సబ్జెక్ట్ని చదివినప్పుడు మంచిగా బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మీరు యాక్టివ్గా ఉన్నప్పుడు మీ మైండ్ కూడా చాలా షార్ప్గా అనేది ఉంటుంది. సో ఫైనల్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే కన్సిస్టెన్సీని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. స్టే కన్సిస్టెంట్. మీరు కన్సిస్టెంట్గా ఉంటేనే ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని క్రాక్ చేయగలుగుతారు. వితౌట్ కన్సిస్టెన్సీ
మీరు ఖచ్చితంగా క్రాక్ చేయలేరు. సో అందుకే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏదో 1 మంత్ మంచిగా చదివి మిగతా ఒక 5 డేస్ ఒక టైం పాస్ చేద్దామంటే అసలే నడవదు. 1 డే అనేది మీకు చాలా ఇంపార్టెంట్ ఇలాంటి ఎగ్జామ్స్ని క్రాక్ చేయాలంటే. సో మీరు టైం పాస్ ఏదో రిలాక్స్ అవ్వడం అంటే రిలాక్స్ అవ్వండి. మన పర్ డే మీకు 6 to 8 అవర్స్లో అన్నీ ఉండాలి. ఏదో మొత్తం ప్రిపేర్ అవ్వడం అంటే అది ఎవరితోటి కూడా కాదు. రిలాక్స్ అయ్యే టైంలో రిలాక్స్ అవ్వండి. ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం ఫోకస్డ్గా ప్రిపేర్ అవ్వండి. అంతేగాని కన్సిస్టెన్సీని మాత్రం అసలే కోల్పోకండి. స్టే కన్సిస్టెంట్ అండ్ మంచిగా ఈ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ని క్రాక్ చేయండి. మీరు కనుక కన్సిస్టెంట్గా ఉంటే ఈజీగా ఈ జేఈఈ మెయిన్స్ అనేది క్రాక్ చేయగలుగుతారు. సో కన్సిస్టెంట్గా ఉండండి, ఈజీగా ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఇంకా ఇలాంటి మరొన్న ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరుతున్నారో వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్.